హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము రెడ్డి రాజుల పౌరుషానికి వారి యొక్క వైభవానికి సాక్షాత్కారంగా నిలుస్తున్నటువంటి కొండవీడు పోర్టు దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని కొండవీడు గ్రామ పరిధిలో ఒక పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది. ఇది గుంటూరు నగరానికి 20 కిలోమీటర్ల పరిధిలో ఉంది ఫ్రెండ్స్. రెడ్డి రాజులలో ప్రథముడైనటువంటి ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు. అయితే ఆయన కుమారుడు అనపోతారెడ్డి క్రీస్తు శకం 1353 నుండి 1364 వరకు ఆయన రాజ్యపాలన చేసిన కాలంలో ఎక్కువగా శత్రుదాడుల నుంచి తప్పించుకోవడం కోసము ఈ కొండవీడు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈయన తర్వాత అతని తమ్ముడు అనవేమారెడ్డి, అదేవిధంగా అనపోతారెడ్డి కుమారుడు కుమారగిరి రెడ్డి గారు కూడా ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినట్టు తెలుస్తుంది. ఇక్కడ ప్రజాకవి వేమన గారి మండపం ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఆయన యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఇది ఫైబర్తో చేశారు, మరి సిమెంట్తో చేశారు. చూసేందుకు సిమెంట్ లాగానే కనబడుతుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ తీక్షణంగా గమనించినట్లయితే ఈ నిర్మాణాలకు వాడిన రాయిని ఈ కొండవీడు కోట పరిసర ప్రాంతాల్లోనే సేకరించినట్లు కనబడుతుంది. పెద్ద పెద్ద రాతి గద్దెల్ని, అదేవిధంగా చిన్న చిన్న రాళ్ళని కూడా ప్రతి రాయిని వాళ్ళ అవసరానికి అనుగుణంగా మార్చుకొని నిర్మించారు. మరి అంత అద్భుతమైన శిల్పకళ ఏమి కనపడట్లేదు ఇక్కడ. ఈ నిర్మాణ శైలి చాలా సరళంగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ మండపం అక్కడక్కడ దెబ్బతిలింది. ఈ మూలన పూర్తిగా దెబ్బతినడం అయితే జరిగింది. చాలా సింపుల్గా ఉంది. అక్కడక్కడ పైనుంచి వేర్లు కిందకి చొచ్చుకొని వచ్చాయి, చూడండి ఫ్రెండ్స్. వేమన మండపానికి కాస్త పైభాగంలో ఈ మసీద్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా శిథిలావస్థకు అయితే వచ్చింది. ఈ మసీదుని నిజాం నవాబులు ఈ కొండవీడు ప్రాంతాన్ని వారు హస్తగతం చేసుకున్నప్పుడు నిర్మించడం అయితే జరిగింది. ఈ మసీదుకి వాళ్లకు తోచిన ప్రతి రాయిని వాడడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ప్రతి చిన్న చిన్న రాళ్ళను కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళు ఈ నిర్మాణానికి వాడుకోవడం జరిగింది. ఈ నిర్మాణంలో మనకు గచ్చును మనం ఇప్పుడు ఏ విధంగా అయితే నిర్మాణాలకి సిమెంటు ఇసుకను వాడుతున్నామో ఆ విధంగా వాడి గోడలకు నునుపుదనాన్ని అయితే ఇవ్వడం జరిగింది. రెడ్డి రాజుల వారి భోజనశాల నుంచి మనం చూస్తున్న వ్యూ పాయింట్ అండి. ముందర ఉన్నది మసీదు. ఈ మసీదు నిర్మాణానికి చాలా తక్కువ స్థాయిలో అక్కడక్కడ ఇటుకను కూడా వాడడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తానికి మనము రెడ్డి రాజుల వారి భోజనశాల దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. వీరి కాలంలో ఈ కొండ ప్రాంతాన్ని వీళ్ళు చాలా చక్కగా ఉపయోగించుకోవడం అయితే జరిగింది. ఈ కట్టడాల నిర్మాణ శైలిని చూస్తే మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అక్కడెక్కడో 1700 అడుగుల కింద నుంచి పైకి రాయిని తీసుకొని రాకుండా ఇక్కడ ఉన్నటువంటి రాయిని ఉపయోగించి వీళ్ళు ఈ నిర్మాణాలను నిర్మించడం జరిగింది.
కానీ ఈ లోపల స్తంభాలను మీరు గమనించినట్లయితే ఇవి మాత్రం వేరే కట్టడం నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ స్తూపాలను ఇక్కడ వాడడం అయితే జరిగింది, మనకు క్లియర్గా తెలుస్తుంది. మొత్తానికి ఈ ప్రాంతంలోనే అప్పటి రాజులు భోజనం చేసి ఉంటారు అని తెలుసుకునేందుకు ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి ఏవైనా వంటకు సంబంధించిన పాత్రలు దొరికి ఉండవచ్చు ఫ్రెండ్స్. కొండవీడు కోట పైభాగం నుంచి చూస్తుంటే అద్భుతమైన వ్యూ కనబడుతుంది. దూరంగా కొండలు, కొండపైన ఆ కాలంలో నిర్మించినటువంటి బురుజు, రాతి ప్రహరీ గోడ, అంగట కిందికి చూస్తే మైదాన ప్రాంతము, పొలాలు, గోధుమ వర్ణంలో కనబడుతున్నటువంటి పొలాలు. ఈ కొండవీడు కోటలో దాదాపు 21 కట్టడాలు ఉన్నాయని చరిత్రకారులు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ కట్టడాలన్నీ మనం ఇక్కడ చూస్తే అన్నీ ఒకే చోట కాకుండా అక్కడొకటి దూరంగా విసిరేసినట్లు కనబడుతున్నాయి. అన్ని కట్టడాలు ఒకే చోట లేవు. ఈ భోజనశాల అయితే పూర్తిగా శిథిలమైపోయిందండి.